పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారండి. అది ఏంటంటే 40 ఏళ్ల నుంచి దాదాపు ఉన్నటువంటి ఒక పార్టీని కూడా ఈయనే కాపాడుతున్నారట. ఈయన వల్లే ఆ పార్టీ నడుస్తుందంట. ఆయన ఎవరి గురించి మాట్లాడారో ఆ బహుశా అందరికి అర్థమై ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ గురించి. చాలామంది ఆయన ఉపన్యాసం చూసి ఈయన మందేసుకొని వచ్చి మాట్లాడారా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. ఈ యొక్క నాగబాబు గారు ఒక క్వార్టర్, పవన్ కళ్యాణ్ గారు 2-3 క్వార్టర్లు వేసుకొని వచ్చారేమో, అందుకే అలా విచిత్రంగా మాట్లాడారేమో అని జనాలందరూ కూడా అనుకుంటున్నారండి. అసలు మీరేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి, అసలు మీరు ఒక్కసారి ఆలోచిస్తున్నారా? మీరు అక్కడికి వచ్చింది జనసేన ఆవిర్భావ సభ పెట్టుకోవడానికి. మీ బలమేందో మీరు తెలుసుకోవాలి కదా. మీరు కేవలము ఈ యొక్క నాగబాబు గారిని తీసుకొచ్చేసి ఆయన యొక్క బాగా మీకు సహవాస దోషం అన్నట్టుంది. ఈ నాగబాబు అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి ద్వేషి. ఒకప్పుడు నాగబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టారో ఈ యొక్క పాత వీడియోలు అన్నీ కూడా ఉంటాయి, కనబడుతుంది. ఈ రోజుల్లో అన్ని వీడియోలు అవైలబుల్ ఉంటాయి. విత్ ప్రూఫ్స్, మనం ఈ విధంగా తిట్టాం, ఈ విధంగా అన్నాం, అన్ని కూడా రికార్డ్స్ ఉంటాయి. మీరు వాళ్ళతో ఒప్పందం పెట్టుకోవడం వల్లనే మీరు అన్ని స్థానాలు గెలిచారు. మరి తెలంగాణలో మీరు పోటీ చేశారు కదా, మరి తెలంగాణలో ఒక్కడు కూడా ఎందుకు గెలవలేదు? అసలు డిపాజిట్ కూడా రాలేదు కొంచెం. అంత భయంకరమైన పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక బలమైనటువంటి పార్టీ. ఖచ్చితంగా వాళ్ళకు ఒక రకం కొంత ఓటు ఉంది, అది వాస్తవం. కాకపోతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ధీటైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఆ ప్రభుత్వ విధానాలు నచ్చక, లేకపోతే ఎప్పుడైనా మార్పు కోరుకుంటున్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు నెక్స్ట్ టైం. ఈ రెండు బలమైనటువంటి పార్టీలు. ఖచ్చితంగా 30% అబౌవ్ వీళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది, స్థిరమైన లాయాలిటీ ఓటు బ్యాంక్. మీరు నిన్నగాక వచ్చేసి మీ యొక్క ఈ కొంచెము వాపుగా బలుపుగా మీరు భావిస్తున్నారు. అది మీ యొక్క బలం కాదండి, ఒకసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు ఖచ్చితంగా మీ ఓటు బ్యాంక్ పెంచుకోండి. మీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం ద్వారా, మీ చర్యల ద్వారా, ప్రజల సంక్షేమం ద్వారా పెంచుకోవాలి. కానీ ప్రస్తుతంలో మన దేశంలో ఎక్కడ కూడా మూడవ పార్టీ వచ్చి గెలిచే పరిస్థితి ఎక్కడా లేదు. మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఖచ్చితంగా కూడా 2 బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి. మూడో పార్టీ ఆయనకు వస్తే ఎక్కడ పాసిబుల్ కాదు. తమిళనాడులో చూసినా అక్కడ కమలాసన్ గారు వచ్చారు, ఆయన ఏం గెలవలేదు. ఇంకొక పార్టీ ఆయన విజయకాంత్ ఉన్నారు, ఆయన ఏం చేయలేదు. ఎక్కడైనా అదే పరిస్థితి, మన రాష్ట్రంలో కాదు. రాజకీయ శూన్యత అనేది ఎక్కడ లేదు. బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ మీ అన్నయ్య చిరంజీవి గారి కంటే మీరు గొప్పవారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించండి. మరి చిరంజీవి గారు వచ్చారు, ఆయన ఎన్ని గెలిచారు? ఏదో కొన్ని గెలిచారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అవనంత లేదు, ఆయనకి రాలేదు. ఆ విషయాన్ని గమనించారు కూడా. గమనించినప్పుడు తనని నమ్ముకొని తన పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా ఆయన ముంచేసి ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు. ఆయన కలిసిపోయాడు కాంగ్రెస్ పార్టీలో, తగిన ప్రతిఫలం పొందాడు, హ్యాపీగా ఉన్నాడు. మరి ఆయన నమ్ముకొని వచ్చిన ఈ కార్యకర్తలు, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీని వదిలేసి వచ్చిన కార్యకర్తలు అంతా చిరంజీవి గారి దగ్గర చేరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చిరంజీవి గారితో కలిసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ తిట్టారు. అంత భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మళ్ళీ మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేస్తే ఆ లోకల్ కార్యకర్తల పరిస్థితిని ఆలోచించారు ఒకసారి మీరు. వాళ్ళు అటు ఇటు కాకుండా రోడ్డు మీద పడ్డ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది వాస్తవం. అటువంటిప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అన్నగారితో విభేదించిన వాళ్ళు వచ్చారు బయటికి. ఇట్లా కాదు, నేనేదో చేస్తాను వచ్చారు, బ్రహ్మాండంగా పార్టీ పెట్టారు. కానీ ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చే విధంగా కూడా మీరు ఓటు బ్యాంక్ సంపాదించుకోలేకపోయారు. మీ సభలకు అందరూ వస్తున్నారు జనం, కానీ ఓటు వేయాలి కదా.
మీరు ఒక హిట్ సినిమా తీశారు, హిట్ సినిమా చూస్తున్నారు అందరూ, సూపర్ హిట్ సినిమా అంటున్నారు, కానీ ఎలక్షన్లో ఓటు పడట్లేదు. అందుకే మీకు జగన్ గారు అన్నారు కదా, మీరు కార్పొరేటర్ స్థాయి కంటే ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయి కంటే తక్కువ అనేటువంటి పదం ఉపయోగించుకున్నారు. ఇది అది ఆయన ఒట్టినే అనలేదు, ఇవన్నీ అబ్జర్వేషన్ చేయడం చేసిన తర్వాత అన్నారు. మీరు ఇప్పటికైనా సరే కూటమిలో ఉన్నారు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు వర్మ గారిని అవమానించారు, అది మీరు చేసినటువంటి పెద్ద తప్పు. అది తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల, దాని గురించి కూడా ప్రజల్లో విపరీతంగా చర్చించుకుంటున్నారు. మీ మీద ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే ఈయన జనరల్గా మాట తప్పే మనిషి, తనకి సహాయం చేసిన వాళ్ళకి కూడా సహాయం చేయని మనిషి అనేటువంటి విధంగా కూడా మీ మీద అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆల్రెడీ మీరు నాగబాబు గారు ఇప్పుడు కలిసి చంద్రబాబు గారిని దూషించి ఇక బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ తిట్టారనుకోండి, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయినట్టుగా మీరు మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చి మీరు ఇక సినిమాలు తీసుకుంటూ లేకపోతే ఇంకేదో పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. దీన్ని కూడా తీవ్రంగా కండిషన్ అయితే రష్యాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎలాగో రష్యా అల్లుడు కదా మీరు, రష్యాకి మీరు మైగ్రేట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇండియాలో మటుకు ఉంచరు ఇట్లా కనుక ప్రవర్తిస్తే. తస్మాత్ జాగ్రత్త అండి, ఇంకెప్పుడు కూడా ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయొద్దని మీ యొక్క అభిమానిగా చెప్తున్నాను మీకు.